హాయ్ గైస్ వెల్కమ్ టు మనోహర్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. చాలా మంది జర్మనీ అనగానే ఏదో ఒక యూనివర్సిటీ అప్లై చేసుకొనేసేసి చకచకా వచ్చేద్దామని అనుకుంటారు. అలా కాదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కంప్లీట్‌గా మనం ఈ రోడ్ మ్యాప్‌ని సెపరేట్‌గా వీడియోస్ చేస్తాం. ఈ రోడ్ మ్యాప్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. అంటే ప్రాసెస్ ఆల్మోస్ట్ 2-15 మంత్స్ పడతది. కొందరికంటే 6-8 మంత్స్‌లో అయిపోద్ది. ఇప్పుడు మనం కంప్లీట్‌గా ఈ రోడ్ మ్యాప్ గురించినే మాట్లాడదాం. ప్రిపరేషన్‌లో వచ్చేసి ఇప్పుడు మనం కంప్లీట్‌గా చెప్పబోయేదేంటంటే, ప్రిపరేషన్‌లో కోర్స్‌ని మనం ఎలా ఫైనలైజ్ చేసుకోవాలి అన్నది నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో ఎలాబొరేట్ చేసి నేను మీకు చెప్పబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ డీటెయిల్‌గా ఇవన్నీ నా ప్లేలిస్ట్‌లో యాడ్ చేసి పెడతాను. ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్ ప్రాసెస్ వీడియోస్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ పట్టేలాగుంది. ఇక లేట్ లేకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. చేసే ప్రాసెస్ ఏంటి అన్నది చెప్తాను. ఈ ఈ వీడియోలో మనం 3 స్టెప్స్ గురించి మాట్లాడుతాం. కోర్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి? కోర్సెస్‌ని మనం చెక్ చేసుకున్న కోర్స్‌ని మనం ఎలా మ్యాచ్ చేసుకోవాలి? కోర్స్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి? అన్నది మనం కంప్లీట్‌గా ఈ వీడియోలో మాట్లాడుతాం. ఇప్పుడు ఫస్ట్ మనం కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు మనకి 2 ఆప్షన్‌లున్నాయి. ఒకటొచ్చేసి డాట్ డాట్ డీ పోర్టల్ ఒకటుంటది. మై జర్మన్ యూనివర్సిటీ ఉంటది. నేను మీకు కంప్లీట్‌గా నా స్క్రీన్‌లో నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడండి. మనం మనం ఎడ్జ్‌లోకెళ్తాం. నా క్రోమ్ నేనెప్పుడు ఎడ్జ్ వాడతాను. ఎడ్జ్‌లోకెళ్తే మనం సెర్చ్ చేసామంటే మై జర్మన్ డాట్ డాట్ ఈ పోర్టల్ అని చెప్పి జర్మనీ అని చెప్పి సెర్చ్ చేస్తే వస్తది. ఇందులో కంప్లీట్‌గా మనం ప్రతి ఒక్కటి ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం కోర్స్ టైప్‌లోకెళ్తాం. కోర్స్ టైప్ వచ్చేసి మాస్టర్స్. కోర్స్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీషే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే, మనకు జర్మన్ లాంగ్వేజ్ రాదు. ఇంగ్లీష్ మన దగ్గర సర్టిఫికేట్ ఉంటది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి జర్మన్ అండ్ ఇంగ్లీష్ అన్నప్పుడేంటంటే, మనకి జర్మన్ బీ2 లెవెల్‌లో కావాలి. ఇంగ్లీష్ బీ2 లెవెల్‌లో కావాలి. ఈ కోర్స్ మనకు కాదు. మనం ఓన్లీ ఇంగ్లీష్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. జర్మన్ గవర్నమెంట్ సెపరేట్ ఆహ్, ఆన్‌లైన్ ఆన్‌లైన్ పోర్టల్ ఒకటి లాంచ్ చేసిందనమాట. అది కంప్లీట్‌గా మన కోసమే. మనం ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అన్నది మనం ఆ పోర్టల్‌లో ఎలా చెక్ చేసుకోవాలన్నది నేను మీకొకసారి చెప్తాను. చూడండి. ఇక్కడొచ్చేసి మనం డాట్ డాట్ ఇండియా అని సెర్చ్ చేస్తే వస్తది. ఆహ్, ఇక్కడ మనం ఇక్కడ మనం ఇండియా అని చెప్పి ఉంటది గదా! ఆహ్, డాట్ డాట్ ఇండియా పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనం ఏ ప్రోగ్రామ్ జేయాలి, ఇప్పుడు మనం మాస్టర్స్ కదా చేయాలనుకుంటున్నాం. మాస్టర్స్ పైన చేస్తే మాస్టర్ స్టడీస్ ఏంటి? హౌ డు ఐ చూస్ ఎ యూనివర్సిటీ ఇన్ జర్మనీ? కంప్లీట్‌గా యూనివర్సిటీ డిఫరెన్సెస్ ఇక్కడున్నాయి. పబ్లిక్ అంటే ఏంటి? విచ్ టైప్ ఆఫ్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ర్యాంకింగ్ మనం ఎలా చెక్ చేసుకోవాలి? అన్నది కంప్లీట్‌గా ఇక్కడ ఉంటది. ఆహ్, ఈ మనకి కోర్సెస్ ఎలాంటి ఎలాంటి మాస్టర్ ప్రోగ్రామ్ జర్మనీ ఆఫర్ చేస్తుంది అన్నది కంప్లీట్‌గా మనకి ఈ పోర్టల్‌లోనే ఇక్కడే మనం చెక్ చేసేసుకోవచ్చు. మనకి అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఎలాగా? ఏంటి? ఏవేవి కావాలి? 4 ఇయర్స్ గ్రాడ్యుయేషనా? 3 ఇయర్స్ ఏంటి? క్వెషన్ మార్క్ ఇవన్నీ ఇక్కడ కంప్లీట్‌గా డీటెయిల్‌గా తెలుస్తాయి. ప్రతి ఒక్కటి మనం ఎళ్లి చెక్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, మనం జర్మన్ మ్యాండేటరీయా కాదా అని జెప్పి ఇక్కడ గూడా ఉంటది. మనం ఫైనాన్షియల్స్ ఎలాగా ఏంటి? జర్మనీలో వర్కింగ్ ఎలాగా? స్టూడెంట్‌తో ఏంటి? అకామిడేషన్ ఎలాగా ఫైండ్ ఔట్ చేయాలి? ఈ ఈ కంప్లీట్ గైడెన్స్ ఇది కంప్లీట్‌గా మొత్తం ఉంటదనమాట. ఈ డాడ్ ఆఫీసెస్ మనకి ఉన్నాయి. బెంగుళూరులో, చెన్నైలో, ఢిల్లీ, పూణేలో ఉన్నాయి. మనం కావాలంటే మనం డైరెక్ట్‌గా ఆళ్ళ దగ్గరికి మీట్ అయినా మనకు చెప్తారు. మనం ఎలాగో మీట్ అవ్వలేం కాబట్టి ఇక్కడి నుంచినే చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఉన్నది ఆప్షన్ ఏంటంటే, మై జర్మన్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటుంటది. అందులో మనం కోర్సెస్ ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం ఎలా పడితే అలా చేసుకోలేం. ఈజీగా అంటే డాట్‌లో కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఇందులో ఏంటంటే చాలా అక్యురేట్‌గా చాలా బాగా పెట్టున్నారు. ఇప్పుడొచ్చేసి నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ తీసుకున్నాను. ఇందులో నాకి ఏదైతే బ్రాంచెస్ కావాలో కంప్యూటర్ సైన్స్‌లో మళ్ళీ సబ్ బ్రాంచెస్ ఇలాగ సైబర్ సెక్యూరిటీ ఉన్నాయి గదా! ఇవి కూడా మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం బెస్ట్ అనిపించింది నాకి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇప్పుడైతే కదా!
మనం ఇక్కడొచ్చేసి ఇంగ్లీష్ పైన సెలెక్ట్ చేసుకుంటాం. ఇంటేక్ వచ్చేసి సమ్మర్, వింటర్ అని జెప్పి ఉన్నాయి గదా! దీనిపైన క్లిక్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీజు. ట్యూషన్ ఫీజు నో అని పెట్టుకుంటాం. ఎందుకంటే మనది పబ్లిక్ యూనివర్సిటీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ టైమ్ స్టడీస్ కావాలి మనకి. ఏదైతే ఇవున్నాయో ఇవి. ఇది ఇదనమాట బేసిక్‌గా. ఇంకా వచ్చేవన్నీ ఇదే. నెక్స్ట్ నేను తీసుకోబోయేదేంటంటే ఆహ్, స్లే బైఫిల్. నేనొచ్చేసి ఈ ఈ యూనివర్సిటీ పైన క్లిక్ చేస్తాను. యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏంటి అన్నది మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటది. యూనివర్సిటీ ఏంటి, ఏంటేంటి ఎలాగని చెప్పి. ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి కదా! వింటర్ సెమిస్టర్, సమ్మర్ సెమిస్టర్ అని చెప్పేసి ఇవొచ్చేసి 15థ్ జులైలో స్టార్టింగ్ ఉంటది. డెడ్‌లైన్ తర్వాత ఎక్కడ ఉంటదని చెప్పి నేను మీకు చెప్తాను. అది తర్వాత మీరు చెక్ చేయండి. సమ్మర్ సెమిస్టర్ వచ్చేసి 15థ్ జాన్వరి. మొత్తం 4 సెమిస్టర్స్ ఉంటాయి. కంప్లీట్‌గా ఫ్రీ ఇది అన్నమాట. ఇందులో ట్యూషన్ ఫీజ్ ఏముండదు. జస్ట్ ఉంటే అప్రాక్సిమేట్ 2000 యూరోస్. ఏంటి అది రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు ప్లస్ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఉంటది. ఆహ్, ఇ ఇది ఇది మొత్తం ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంటదంటే కోర్స్ డిస్క్రిప్షన్, ప్రోగ్రామ్ వీడియో, కోర్స్ డిస్క్రిప్షన్స్‌లో ఎళ్తే మనం ఏంటి, మన దేనికి ఏం చేస్తున్నాం, మన కరిక్యులమ్ ఏంటి, ఏంటి అన్నది కంప్లీట్‌గా ఇక్కడ ఉంటది. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టరు, సెకండ్ సెమిస్టర్‌లో ఏం చదవాలి, ఫస్ట్ సెమిస్టర్‌లో ఏం చదవాలి, కంప్లీట్‌గా మనం దేనిపైన చేయాలి అన్నది ప్రాజెక్ట్స్, కోర్సెస్ ఆల్రెడీ ముందే మనం ప్లాన్ చేసి పెట్టుకొనుండాలి. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ బ్యాచిలర్ గ్రాడ్యుయేషన్‌లో ఆహ్, ఏ క్రెడిట్స్ కావాలి, ఏంటి అన్నది మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సీజీపీఏ మినిమమ్ 2.5 ఉండాలి. అంటే జర్మన్ గ్రేడింగ్‌లో నార్మల్ మన ఇండియన్ గ్రేడింగ్ నుంచి జర్మన్ గ్రేడింగ్‌కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వచ్చేసి ఆహ్, ఈ ప్రతి ఒక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీస్ ఒక 6 కేటగరీస్‌లో డివైడ్ ఉన్నాయి. ఏ1, ఏ2, బి1, బి2, సి1, సి2. ఏ1, ఏ2 బేసిక్ అన్నమాట. బి1, బి2 ఇంటర్మీడియేట్, సి1, సి2 అడ్వాన్స్‌డ్. మనకి ఇంగ్లీష్‌లో కూడా కావాల్సింది బి2. బి2 అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీస్ సర్టిఫికేట్స్ టోఫెల్ ఉన్నాయి, ఐఎల్స్ ఉన్నాయి, కేంబ్రిడ్జ్ ఉన్నాయి. ఇలాగ మెజారిటీ మన వాళ్ళు రాసేది ఐఎల్స్ మాత్రమే రాస్తారు. నెక్స్ట్ ఈ యూనివర్సిటీ సెపరేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. అది పాస్ అవ్వాలి. ఐఎల్స్ ఇదొచ్చేసి 5.5 అడుగుతుంది. అంటే బీ2 అన్నా, 5.5 అన్నా 2 ఒకటే. 5.5 బిలో ఉంది అంటే అది బీ1 కింద కన్సిడర్ చేస్తారు. 5.5-6.5 బీ2. 6.5-7.5 సి1. 5-9 వచ్చేసి సి1 అనమాట. సి2 అనమాట. నెక్స్ట్ ఇలాగా కంప్లీట్‌గా ఇవి ఇంగ్లీష్ టెస్ట్స్ అనమాట. టోఫెల్ ఐబీటీ ఉంటది. పీబీటీ ఉంటది. మెజారిటీగా మనం రాసేదొచ్చేసి రెండే రాస్తాం. ఐఎల్స్ లేదా టోఫెల్. టోఫెల్ కూడా ఇప్పుడు రాయట్లేదు. అప్లికేషన్ అండ్ అడ్మిషన్. మనం అప్లికేషన్ ఎలాగెయ్యాలి, ఏంటి అన్నది ఇందులో ఉంటది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆహ్, ఇది యూనివర్సిటీ అప్లికేషన్ అనమాట. ఎక్కడ మనం ఈ యూనియాసిస్‌లో ఫస్ట్ అప్లై చేస్తాం. అక్కడి నుంచి పీపీటీ డాక్యుమెంట్ తెచ్చుకున్నాం. ఆ డాక్యుమెంట్ నుండి మనం యూనివర్సిటీ పోర్టల్‌లో అప్లై చేస్తాం. ఇదన్నమాట ప్రాసెస్. నెక్స్ట్ అప్లికేషన్ డాక్యుమెంట్స్. ఆహ్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవేవంటే మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ కావాలి, ట్రాన్స్‌క్రిప్ట్స్ కావాలి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కావాలి, మోటివేషన్ లెటర్ కావాలి. ఈ ఈ యూనివర్సిటీకి ఇవుంటే సరిపోద్ది. ఈ యూనివర్సిటీకి ఇవి మాత్రం ఉంటే సరిపోద్ది. జస్ట్ ఇవి కావాలి. ఇక్కడ మనం బాగా జాగ్రత్తగా చూసుకోవాలేంటంటే రిక్వైర్మెంట్స్‌లో మనం ఈ ఏవైతే 4 పెట్టారో ఇందులో మనం ఫుల్‌ఫిల్ చేయగలమా లేదా అన్నది మనం కంప్లీట్‌గా చెక్ చేసుకోవాలి. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మనం కంప్లీట్‌గా ఆహ్, నెక్స్ట్ ఈ రోడ్ మ్యాప్‌లోకెళ్దాం. రోడ్ మ్యాప్‌లో మనం ఆల్‌మోస్ట్ కోర్స్ ఎలా ఫైనలైజ్ చేయాలి ఏంటి అన్నది చూసుకుందాం. ఆహ్, సెర్చ్ ఎలా చేసుకోవాలంటే మై.డాట్.డీఈలో చేసుకుంటాం. ప్లస్ మై జర్మన్ యూనివర్సిటీ నేను లింక్స్ కింద ఇస్తాను. ఇప్పుడు నార్మల్‌గా కామన్‌గా వచ్చే డౌట్స్ ఏంటంటే కోర్స్‌ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సిటీ బట్టి చేసుకోవాలా? లేదా ఎలాగ? మనకి కోర్స్ ఏంటంటే కోర్స్ బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సిన పని లేదు. సారీ. ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మనం సిటీ చేసుకోవాలి అని చెప్పి. సిటీ కాదు, ఫస్ట్ మనం కోర్స్, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సిటీ సెలెక్ట్ చేసుకుంటాం.
మనం వెతికే కోర్సు ఇందులో కనిపియకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే డేటా సైన్స్ నాకు కోర్స్ కావాలి. కంప్లీట్ డేటా సైన్స్ కదా! నేను సెర్చ్ చేస్తానంటే అలా దొరకదు. రిలేటెడ్ వర్డ్స్ సెర్చ్ చేయండి దొరుకుతది. ఇప్పుడు ఇందులో చూపించాను కదా! 'మై జర్మన్ యూనివర్సిటీ' ఇందులో మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఫిల్టర్ చేసుకోవాలి అంటే ఆహ్, నో నో ట్యూషన్ ఫీజ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. మనకక్కడ ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీసే చూపిస్తాయి. ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మాడ్యూల్ బుక్ ఉంటది ప్రతి యూనివర్సిటీకి. మాడ్యూల్ బుక్ చూసుకోవాలి. ఆ మాడ్యూల్ బుక్‌లో ఏ సెమిస్టర్‌లో ఏమేమి చదవాలి అన్న కరికులం లాగా ఉంటదనమాట. మనం క్రెడిట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే అడ్మిషన్ రిక్వైర్మెంట్స్‌లో కంప్లీట్‌గా ఫస్ట్ మనం క్రెడిట్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. క్రెడిట్స్ మ్యాథమెటిక్స్‌లో మన బ్యాచిలర్స్ 3 ఇయర్స్ అయినా, 4 ఇయర్స్ అయినా మ్యాథమెటిక్స్‌లో మినిమమ్ ఈ క్రెడిట్స్ కావాలని చెప్పి అడుగుతారు. కంప్యూటర్ సైన్స్‌లో మినిమమ్ ఈ క్రెడిట్స్ ఉండాలి. ఇప్పుడు 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్‌కి 180 క్రెడిట్స్ ఉంటాయి. 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్‌కి 210 ఈసీటీఎస్ ఉంటాయి. అలాగా మనం ఇప్పుడు ఇవంతా సెలెక్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం ఎలాగా ఆహ్, యూనివర్సిటీ రికగ్నైజ్డ్ కాదా? లేదా? క్వాలిటీ ఎలాగుంటది? యూనివర్సిటీ తెలుసుకోవాలంటే ఆహ్, కోర్స్ మంచిదా? కాదా? ఎలా చెక్ చేసుకోవాలంటే యూనివర్సిటీ ర్యాంకింగ్ మనం యూనివర్సిటీ ర్యాంకింగ్ గూగుల్‌లో చెక్ చేసుకోవాలి. క్రియేటెడ్‌లో ఉందా? లేదా? అన్నది చూసుకోవాలి. యూనివర్సిటీ జర్మన్ గవర్నమెంట్‌తో రికగ్నైజ్డ్ ఉందా? లేదా? అన్నది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అనాబిన్ అని చెప్పి అనాబిన్ డేటాబేస్ అని చెప్పి ఒకటుంటది. అందులో మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఈ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ అక్కడ ఉంటదా? లేదా? అని చెప్పి. టాస్ మోడ్ ఎలాగా అన్నది ప్రోగ్రామ్స్ కంప్లీట్‌గా 3 టైప్స్ ఉంటాయి. హ్మ్. ఇంగ్లీషు, జర్మను, ఇంగ్లీష్ ప్లస్ జర్మన్. మనం మెజారిటీ ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎలాగ ఫైనలైజ్ చేసుకోవాలంటే అన్నీ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మనకి రిజెక్షన్ ఏది రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన ప్రొఫైలు యూనివర్సిటీ క్రె రిక్వైర్మెంట్స్‌కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నాకి 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ 180 క్రెడిట్స్ కావాలి. యూనివర్సిటీ మెన్షన్ చేసిందంటే అందులో ఓన్లీ 4, 5 టైప్స్ మాత్రమే అడిగుంటారు. కంప్లీట్ రిక్వైర్మెంట్స్ అడగరనమాట. ప్రతి ఒక్క యూనివర్సిటీ లెటర్ ఆఫ్ మోటివేషన్ అడగదు. ఆహ్, కొన్ని యూనివర్సిటీస్ రికమెండేషన్ లెటర్స్ అడగవు. ఇవన్నీ మన దగ్గర డాక్యుమెంట్స్ తెచ్చి మనం పెట్టుకుంటాం అంతే. కానీ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ వేరుంటాయి. ఆ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ చెక్ చేసుకొని మన మన ప్రొఫైల్ ఏదైతే ఉంటదో మనం వెయిటేజ్ పెంచుకొని రిక్వైర్మెంట్స్‌కి ఈక్వివలెంట్‌లో ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా మనం కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా! ఇలానే ప్రతి ఒక్క వీడియో గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. నా వి నా మాట్లాడుకుందాం. నా యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.